వీటన్నింటికీ కేంద్ర బిందువు నల్ల బంగారం అని పిలువబడే ముడి చమురు. నిన్నటి వరకు ఉన్న వెసులుబాటు నేడు మాయమైంది. అమెరికా తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాల ఇంధన సమీకరణాలను తలకిందులు చేస్తోంది. ముఖ్యంగా రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ వంటి దేశాలకు ఇది ఒక గడ్డుకాలం లాంటిది. అమెరికా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురు కొనుగోలు చేసేందుకు గతంలో ఇచ్చిన తాత్కాలిక ఆంక్షల మినహాయింపులను ఇకపై పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మార్చి 11వ తేదీలోపు నౌకల్లోకి ఎక్కిన చమురుకు మాత్రమే పాత నిబంధనలు వర్తిస్తాయి. రష్యా చమురుపై మినహాయింపు ఏప్రిల్ 11తో ముగియగా, ఇరాన్ చమురుకు ఇచ్చిన లైసెన్స్ ఏప్రిల్ 19తో ముగియనుంది. అంటే గడియారం ముళ్ళు వేగంగా తిరుగుతోంది, గడువు ముగుస్తోంది. గత కొద్ది నెలలుగా భారత్ చాలా చాకచక్యంగా వ్యవహరించింది. అమెరికా ఇచ్చిన మినహాయింపులను వాడుకొని రష్యా నుంచి సుమారు 30 మిలియన్ బ్యారెళ్ల చమురు కోసం ఆర్డర్లు ఇచ్చింది. రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ రేసులో ఉన్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దాదాపు 7 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇరాన్ నుంచి 2 భారీ చమురు ట్యాంకర్లు భారత ఓడరేవులకు చేరుకున్నాయి. 2019లో ఆంక్షలు కఠినతరం కాకముందు మన దేశానికి ఇరాన్ ఒక ప్రధాన చమురు సరఫరాదారు. భారత్ మొత్తం దిగుమతుల్లో ఇరాన్ వాటా అప్పట్లో 11.5% ఉండేది. ఇప్పుడు మళ్లీ ఆ బంధం చిగురిస్తోంది అనుకుంటున్న తరుణంలో అమెరికా పిడుగు లాంటి వార్త చెప్పింది. అమెరికాలో ప్రస్తుత ప్రభుత్వంపై అంతర్గతంగా తీవ్ర ఒత్తిడి ఉంది. ముఖ్యంగా డెమోక్రాట్లు ఈ ఆంక్షల మినహాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రష్యా ఈ చమురు డబ్బులతో ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తోందని, ఇరాన్ తన అణ్వాయుధ సంపత్తిని